ఈ రోజు ప్రజలు ఆ కసి చూపిస్తున్నారు మీ మీద. చాలు మీ నాటకాలు చాలు భాషాబాయ్. ఇంకా ఏదైనా ఉంటే మీరు చెప్పండి, ఇంకా ఏదైనా ఉంటే మంచి మాటలు చెప్పండి. మూడు రాజధానులు పెట్టి ఒక 900 కిలోమీటర్లు మళ్ళీ మూడు రాజధానులు తీసుకురావాలనేది మా కాన్సెప్ట్ ఉంది. అందరినీ సతాయిచ్చి మీరు చేసే పాపాలకు ఎందుకండి మీరు వైజాగ్ లో కిల్లు, విజయవాడలో కిల్లు, రాయలసీమలో కిల్లు, మూడు రాజధానులు అంటే వీళ్ళ అర్థం ఏంటంటే మూడు రాజధానులు అంటే మూడు ఇల్లులు కట్టుకోవడం అండి. మూడు పరిపాలించకుండా కేసులేసి ఎక్కడ మేము ఎవరి పాపాలు వాళ్ళు అనుభవించాలా? మీరు చేసుకునే పనులు అవి. మూడు రాజధానులు అంటే మూడు ఇల్లులు కట్టుకోవడం అండి జగన్. వైజాగ్ లో కిల్లు, విజయవాడలో కిల్లు, కడపలో కిల్లు. మీకు అర్థం కావట్లేదు పాయింట్. మూడు రాజధానులు అంటే మూడు ఇల్లులు కట్టుకోవడం అంటే అది మాట్లాడతారండి. ఇంకా మీరు గట్టిగా మాట్లాడతారు. మీరు సాధించండి. ఇంకా మూడు రాజధానులు పెట్టి చాలండి. ప్రాంతాలను డెవలప్ చేయాలనే ఆలోచన మాది. మీ డెవలప్మెంట్ వద్దు. నగరిలో మంత్రి రోజా వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కొవ్వూరులో కావచ్చు, చిత్తూరులో కావచ్చు, మొత్తం పోస్టల్ బ్యాలెట్లు ఆల్మోస్ట్ టీడీపీ ఆధిక్యంలో ఉన్నట్లు అనౌన్స్ కూడా చేసేస్తుంటే అన్ని అనౌన్స్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేము చేసినటువంటి పరిపాలన ఎవరు చేయలేదు. 70 సంవత్సరాల తర్వాత మేము చేసినటువంటి పరిపాలన ప్రతి ఒక్క పేదవాడికి చదువు ఇవ్వాలి, ప్రతి ఒక్క పేదవాడికి ఆరోగ్యం, హాస్పిటల్, హెల్త్ ఉండాలి, హెల్త్ బాగుండాలి అనేసి మేము విలేజ్ క్లినిక్స్ పెట్టాము. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు పరిపాలించారు. ప్రజలను గాలికి వదిలేసినట్టే ఉంది. కోట్లు అప్పు చేసి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసి అది పరిపాలన అంటారా? మీ మీద మీరు మాట్లాడుతున్నారు కదా, మీ మీద 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. సగటున ప్రతి మనిషి మీద 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. మీకు అది అర్థం కావట్లేదు. మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కున్నాడు. అదే బాబు గారు ఏం చేస్తారంటే 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ప్రతిఫలం చూపిస్తారు. డిఫరెన్స్ అండి, మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు ఇప్పుడు మనం డేటా తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినటువంటి 2014 నుంచి నన్ను మాట్లాడేవండి. మీరు మాట్లాడుతున్నారు, మేము ఎప్పుడు మాట్లాడుతున్నాము? ఇంకా మీ నాటకాలు ఇంకా చూపిస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అప్పులు ఎక్కువైనాయా? ఒకసారి ఆ కౌంటింగ్ ఒకసారి చూడండి. ఒకసారి టీడీపీ ఎన్ని స్థానాలు ఉంది, వైసీపీ ఎన్ని స్థానాలు ఉంది, ఏదున్నా సరే జగన్ స్థానం అయ్యొచ్చు. ఆ జగన్ ఒక్కడు తప్పించి 5,000 2,000తో గెలుస్తాడు. మిగతా ఏ స్థానం కూడా గెలవరచ్చు. పేద ప్రజలను అడ్డం పెట్టుకుని నాటకం వేశారు. మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. పేదలను అడ్డం పెట్టుకొని పేదల పథకాలు ఇచ్చినామని నాటకం వేసి రాష్ట్రం లేకుండా చేశారు. భాషాబాయ్ ఒక్క నిమిషం, ఒక్కొక్క పాయింట్ మాట్లాడదాం. భాషాబాయ్ ఒక్క నిమిషం, ఒక్కొక్క పాయింట్ మాట్లాడదాం. విజయ్ గారు ఒక్క నిమిషం, విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. గమ్మనుండండి. మీరు ప్రజలు మీరు వేసిన మీ నాటకానికి నమ్మారు. మిమ్మల్ని మేము ఏదో ఒక్కసారి మిమ్మల్ని చూశారు. ఇంకా చాలు. మిమ్మల్ని ఏం మాట్లాడతారండి మీరు? సిగ్గుపోతుంది. ఇంకా నాటకం వేసి ప్రజల్లో గడ్డాలు పెట్టుకొని అన్ని ఇప్పుడు ఇస్తారు చూడే మీకు సీట్లు. మీరు కూడా చూడండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడతారు. మీరు ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళు మాట్లాడే చంద్రబాబు పరిపాలన జీవితంలో మీరు చూడలేరు. అది అలాంటి పరిపాలన. అట్లా ముగ్గురు మాట్లాడితే ఏంటనే తెలియదు. ప్రతిపక్ష హోదా 23 సీట్లు మేము తప్పు చేసాం. ప్రతిపక్ష హోదా తగ్గించుకున్నాము. మీరు కనీసం మీరు ఒక్క మనిషి అన్న అసెంబ్లీకి వచ్చేటట్టు మీరు చేసుకోండి. మేము ప్రతిపక్ష హోదా మేము తప్పించుకున్నాము. 23 సీట్లు వచ్చినాయి. మీరు ఒక్క మనిషి అన్న, ఒక్క ఎమ్మెల్యే అన్న అసెంబ్లీకి ఎంటర్ అయ్యి చూపెట్టండి. మీరు ఒక్క మనిషి సరే, మేము ఒక్క మనిషి ఎమ్మెల్యే రండి, అసెంబ్లీకి ఎంటర్ అయ్యి చూపెట్టండి. మీరేంటో తెలుస్తుంది. ఒక్క సీటు
మీరు ఇప్పుడు ప్రకారంగా 88 టీడీపీ 100 ఆధిక్యం సీట్లు పైబడి గెలవబోతున్నాము. ఒక్క 100 సీట్లు పైబడి గెలవబోతున్నాం మేము. ఏంటో నవ్వుతా మాట్లాడతారు మీరు, యథార్థంగా మాట్లాడారు. ఏం మాట్లాడతారే, సిగ్గుపోతుంది ఇంకా ఈ నాటకాలు వేసుకొని. లేదు. 100 సీట్లు గడిచిపోతున్నాయి. 100 సీట్లు పైబడి 100 సీట్లు. 100 సీట్లు. చూడండి 100 సీట్లు చెప్పమ్మా. 100 సీట్లు వస్తాయి కదా, అటుంటాయా ఇటుంటాయా కాదు. సీట్లకు 100 సీట్లే ఉంటాయి. భాష ఇక్కడ కూడా ఎంత టైంకి వస్తాయి మీకు? ఆ? ఎంత టైంకి వస్తాయి? ఇప్పుడు ఆల్మోస్ట్ 8 నుంచి డిజిట్ కౌంట్ దాటితే వస్తే నేను 8 రాజకీయాల గురించి మాట్లాడమ్మా. కూడా చేంజ్ అవ్వచ్చు. లాస్ట్ అవర్ అంటే 4 మొత్తం ఈవినింగ్ వరకు అంటారా? ఈవినింగ్ వరకు అయినా సరే మళ్ళీ మేము వైసీపీ జెండా ఆంధ్రప్రదేశ్ లో ఎగరైపోతున్నాము. 2 డిజిట్స్ వస్తే గొప్ప వీళ్ళకు, కాదండి సింగిల్ డిజిట్ దాటదు 2 డిజిట్స్ మేము వస్తే మనసా గొప్ప వీళ్ళకు. మేము మనసా వాచ కర్మ కూడా ఉంది ఇక్కడ. మనసా వాచ తిరుపతి పేద ప్రజలకు అమ్మా సేవ చేశాము. అమ్మా ఒక్క నిమిషం మేము పేద చేయండి సేవ చేయండి చేశాము. చేశారు, బాగా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రజలకు రోజు సేవ చేశారు, ప్రజల పిల్లలకి- జీవితాలు లేకుండా పిల్లలు చేశారు. పుట్టిన దగ్గర నుంచి పిల్లలు పిల్లలు జీవితాలు పుట్టిన దగ్గర లేకుండా నుంచి చేశారు. జీవితాలు మేము పిల్లలు అమ్మఒడి ఉద్యోగాలు ఇచ్చాము, లేకుండా చేశారు. మేము అమ్మఒడి పిల్లలు ఇచ్చాము, ఊర్లో వదిలిపెట్టి బయట విద్యాదీవెన జీవితాలు ఇచ్చాము. భాష పోయి ఇదే పాయింట్ నేను కేజీ రేస్ నుంచి చేస్తా. ఒక్క పీజీ నిమిషం వరకు ఆగండి. ప్రతి ఒక్క ఒక్క- నిమిషం భాష, ఒక్క నిమిషం. అవునండి, పర్వాలేదు ఒక్క మాట్లాడండి. నిమిషం. పిల్లలకు మీరు పథకాలు అమ్మఒడి కావచ్చు, పేదలకు అన్ని చేసాం, స్కూల్స్ అంటున్నారు. పంపించాం మేము. వినండి భాష ఏం భాయ్. పంపించారు? 15 సంవత్సరాలు పిల్లలకు జీవితాలు లేకుండా చేశారు. 15 పిల్లలకు సంవత్సరాలు మీరు ఊర్లో వదిలిపెట్టి పరిపాలించినప్పుడు బయట దేశంలో బతుకుతున్నారు అన్నయ్య, పిల్లలు. నేను అక్కడ చెప్పేది క్యాపిటల్ లేదు మాకు నేను ఉండేదానికి. క్యాపిటల్ కానీ ఏం ఏదైనా మాట్లాడతారు? కడదామంటే సిగ్గుండాలండి మీరు ఇంకా మాట్లాడడానికి. అట్లా కాదన్నయ్య, సిగ్గుండాల మీరు నేను మాట్లాడడానికి, సిగ్గుండాల మీకు మాట్లాడడానికి. ఏదైనా సరే సిగ్గు ఎగ్గు ఉన్నవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడరు. మీరు మంచి ఎడ్యుకేటెడ్ భాషాబాయి గారు, మీరు ఇలా మాట్లాడకండి. కాదు, నేను మీరు అంటుంది ఒకటే. మీరు ఏదో నోటికి ఏదో వస్తే ఇంకా యాక్సెప్ట్ చేయండి. నన్ను ఇప్పుడు మాట్లాడితే నేను మాట్లాడతాను. ప్రజలు ఇచ్చిన తీర్పును ఇంకా ఆమెకు చెప్తున్నారు, మీరు మా మేడం గారికి చెప్తున్నారు ఇంకా 100 వస్తాయని. మీకు అక్కడ 92 మా లీడింగ్ లో ఉన్నాయి. మీరు ఎలా మాట్లాడతారండి? ఇంకా మీరు మాట్లాడండి, అన్నయ్య, ఇంకా దగ్గరగా నన్ను మాట్లాడండి. మాట్లాడిస్తే మీరు నేను మాట్లాడతాను. మీరు ఏం- మాట్లాడారు ఏంది? కదా. ఇంతసేపు అమ్మా నేను మాట్లాడా, ఆయన మాట్లాడాను అమ్మ, ఎంతసేపు? నేను మాట్లాడితే నేను మీరు మాట్లాడతా. మాట్లాడే ఆయన మాట్లాడేదే మీరు మాట్లాడేది. ఓకే. ఏం మాట్లాడతారు మీరు? మీరు ఏం మాట్లాడతారు? ఇంకా మాట్లాడడానికి మీకు లేదు. ఏపీ ఈ రోజు సంతోషంగా ఈ నిమిషాన్ని నుంచి ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. ఈ క్షణమన్నా Yes. మాట్లాడండి అంటారని. ఏంది? ఇంకా లేదు తర్వాత ఆ, మాట్లాడండి. మాట్లాడండి. లేదు, తర్వాత మాట్లాడుకోండి. ఇంకా ఈ రోజు మాట్లాడుకోండి. అమర్ గారు ఆల్మోస్ట్ ఒకసారి కౌంటింగ్ చూడండి. ఏం మాట్లాడుతున్నారు? 93 కైవసం నా బెదిరిస్తారు మీరు. ఆల్మోస్ట్ ఇంకా వైసీపీ మీ ఓన్లీ బెదిరింపులు చాలండి సింగిల్ ఇంకా. డిజిట్. భాష బెదిరింపులు భాష చాలు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడక మీరు మా రాయలసీమ ప్రజలు ఈ రోజు ఎంత ఒక్క నిమిషం. ఉంటారో ఇప్పుడు మాకు. ఆయన మాకు ఎంత మాట్లాడక మీరు బాగుందో. మాట్లాడేది కానీ. మాకు జీవితాలు లేకుండా చేశారండి. విజయ్ గారు. ఊర్లలో బతకని కూడా చేశారు. అమర్ ఊర్లలో గారు. బతకని కూడా చేశారు. అమర్ గారు మీకేం పథకాలతో తెలుసండి ఈ బాధ? పథకాలతో వాళ్ళు ముందున్నాం అంటున్నారు, పథకాలతో మళ్ళీ మేము వస్తామని చెప్తున్నారు. భాష అయితే అసలు ఎక్కడా తగ్గట్లేదు. వీళ్ళ కౌంటింగ్ దౌర్జన్యాలు. చూస్తుంటే అసలు కనీసం కూడా ముందుకెళ్లే స్థానం కనిపించట్లేదు. TV5 కేవలం ప్రజలు అయ్యా, మళ్ళా మీరు పదే అమ్మా ఉండండి అమ్మా, మీరు పదే TV5 ఏంటి మాట్లాడతారండి మీరు? మీ సాక్షులు ఆ? చూపెట్టండి. మీ సాక్షి చూపించాయా? సిగ్గుపోతుందయ్యా. చూపెట్టండి. మీరు సాక్షి, ఒక సాక్షి పేపర్, ఒక సాక్షి టీవీ, ప్రజలు ఇలాంటి వ్యక్తులు కూడా నాశనం అయిపోయారు. భాషాబాయి చాలా మంచోడు. ఈ పేపర్లు చదివి, ఈ టీవీలు చూసి ఇది ప్రజల్లో కూడా ఒక రకమైన మీనే వచ్చేసింది. అమర్ గారు మాట్లాడడానికి అవకాశం ఇస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? బాబు గారికి తెలుగు ప్రజలు ఇచ్చే కానుకండి. చాలా ఎందుకంటే ఒక దేవుడికి ఒక మహనీయుడికి ఇచ్చే ఈ గ్రాటిట్యూడ్ అండి. తెలుగు ప్రజలకి ఆనిముత్యానికి మనం ఇచ్చే గ్రాటిట్యూడ్ అండి. చూడండి, మీరు మా రాయలసీమను ఒక్క రావు నిమిషం. మాకు సీట్లు అని చెప్పారు. చూడండి మీరు. ఒక్క నిమిషం. చూడండి మన అమర్ గారు, అమ్మిలేని సురేంద్రబాబు గారు సవిత ముందంజలో ఉన్నారు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర ఆధిక్యం సాధిస్తున్నారు. ఎక్కడ చూసినా చిత్తూరు కావచ్చు అండ్ మళ్ళీ పొన్నూరులో కావచ్చు టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అండ్ ఎక్కడ చూసినా కూడా టీడీపీకి సంబంధించిన పర్సన్సే లీడింగ్ లో ఉన్నారు. ఏం చెప్తారు మీరు? రాజు గెలుస్తుండొచ్చు అండి. జగన్ ఒకటే సీటు లీడ్ లో కనిపిస్తుంది. అది కూడా 50 దాటిన తర్వాత లీడ్ లోకి వచ్చింది. ఇప్పటికి ఆల్మోస్ట్ 82, 93, 94 లోకి వచ్చింది లీడ్ టీడీపీ.